సార్ ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్తో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్తో పాటు ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, సముద్రం దగ్గర కాబట్టి. ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దస్ ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. యమునా నది కానీ ఆ ఢిల్లీలో మనం వెళ్ళినట్లయితే ఒక 10 to 15 minutes మనకు లెన్స్ అడ్జస్ట్ కావసలు ఆ పొల్యూషన్కి. 15 minutes తర్వాత మాస్క్ తీస్తే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని, ఎన్ఆర్ఐస్ కానీ మన ఇండియాలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ అది. లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్లో మీరు కొనుక్కోవచ్చు.